నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకుంటున్న మాత్రం మీరు అంతగా విజయవంతమైన ఫలితాలు సాధించలేరు. కొంతవరకు మాత్రమే ఉపయోగించుకోగలుగుతారు, సాధించుకోగలుగుతారు. మంచి అవకాశాలు వచ్చినప్పుడు మీరు ఎలర్ట్గా లేకపోవటం వల్ల కొన్ని అవకాశాలు పోతాయి. చౌకగా వచ్చిన భూమిని కొనుక్కోవడానికి అవసరమైన డబ్బులు, ఫ్లూయిడ్ క్యాష్ చేతిలో లేని కారణం చేత ఒక విలువైన స్థలాన్ని కొనకుండా వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డాక్యుమెంట్స్లో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీరు ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. అన్నదమ్ముల మధ్య కానివ్వండి, స్నేహితుల మధ్య కానివ్వండి, లేకపోతే భాగస్వాముల మధ్య కానివ్వండి, అది మీకు ఒక ఇబ్బందికరమైన పరిణామంగా మిగులుతుంది. అందులో ఉన్నటువంటి లోపాలని రెక్టిఫై చేసుకోవాలని చెప్పి మీరు ప్రయత్నాలు చేస్తారు. అందులో మీరు విజయం సాధించగలుగుతారు. ఏది ఏమైనా దొంగ డాక్యుమెంట్ సృష్టించేటువంటి మిత్రవర్గాన్ని, సన్నిహిత వర్గాన్ని పక్కన పెట్టుకొని మనం ఏమి సాధిస్తామని చెప్పని బాధ, ఒక రకమైన ఆలోచన మీలో బయలుదేరుతుంది. వీళ్ళు పక్కన ఉంటే నేను బాగుపడను, వీళ్ళు నాకు శల్యసారథ్యం చేస్తున్నారు, ఇలాంటి వాడు ఉండకుండా వెళ్ళిపోవటమే మంచిది, లేకపోతే వాళ్ళ దూరంగా నేను వెళ్ళిపోవటం మంచిది అనేటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. యూనియన్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. అదేవిధంగా మెడిటేషన్, యోగా, వీటన్నిటిలో కూడాను మానసికమైన ప్రశాంతతను పొందగలుగుతారు. మీ ఇష్టదైవానికి విశేషమైనటువంటి పూజా పురస్కారాలు చేసుకోగలుగుతారు, ధ్యానం చేసుకోగలుగుతారు. మానసికమైనటువంటి భావాలన్నీ కూడా భగవంతుడి మీదనే భారం వేసి అన్ని కార్యక్రమాలను మీరు చేయాలని చెప్పని నిర్ణయించుకొని ఆ దిశగా మీకు కదులుతారు. కాలమే అన్ని రకాలైన సమస్యలకి పరిష్కారం చూపించి మీకు మేలు చేస్తుంది. ఈ వారం ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడాను అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా ఎదురైనటువంటి సమస్యల్ని జాగ్రత్తగా పరిష్కరించుకొని స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా వస్తాయి. మీకే రకమైన ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఈ రాశిలో జన్మించిన వారు లైట్ రోజ్ కలర్ వేసుకుంటే చాలా మంచిది. ఈ రాశిలో జన్మించిన వారు పవిత్రమైనటువంటి, విశిష్టమైనటువంటి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అదేవిధంగా నాగసింధూరాన్ని ధరించండి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. పూజలు పురస్కారాల్లో నిత్యకృత్యం వాడుకోవడానికి తెల్ల ఈశ్వరి వేరు కలిగినటువంటి మంచి పసుపు ఉన్నది. దాని పేరు సుమంగళి పసుపు. ఆ సుమంగళి పసుపును వాడండి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎంతో క్వాలిటీ కలిగినటువంటి, ఎంతో పవిత్రమైనటువంటి, విశిష్టమైనటువంటి తెల్ల ఈశ్వరి వేరు కలిసినటువంటి సుమంగళి పసుపు పూజల్లోనూ పురస్కారాల్లోనూ నిత్యకృత్యంలో పాతాలకు రాసుకోవడానికి వాటికి ఉపయోగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో దైవికమైన పొడితోటి ధూపం వేయండి. వ్యాపార ప్రదేశంలోనూ అదేవిధంగా గృహంలోనూ. అష్టమూలిక గుగ్గిలాన్ని కూడా ఉపయోగించండి ధూపం వేసుకోవడానికి. ఇక పూజల్లో మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనంతో, మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయండి. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైనటువంటి ఏ దేవుడికైనా అభిషేకం చేయొచ్చు, ఏ దేవతకైనా అభిషేకం చేయొచ్చు. అందులో పరిమళ గంధాన్ని వాడితే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సిద్ధగంధాన్ని వాడండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధగంధంలో ఎర్ర చందనం, మామూలు చందనం, విష్ణు మారేడు, లక్ష్మీ మారేడు, శివ మారేడు ఇలాంటి వాటిని మిశ్రితం అందులో కలుస్తుంది. దానివల్ల చాలా యోగవంతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు, సాధించగలుగుతారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి లక్ష్మీ తామర ఒత్తులు, గణపతికి తెల్ల జిల్లేడు ఒత్తులు, ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ ఒత్తులు
మహావిష్ణువుకి ఓం నమో నారాయణాయ ఒత్తులు, ఇవి కాక నవగ్రహాలకు సంబంధించిన ఒత్తులు, పరమేశ్వరుడు ప్రీత్యర్థం ఓం నమ శివాయ ఒత్తులు, ఇవన్నీ పూజల్లో ఉపయోగించుకోవడం వల్ల మీకు ఒక కలుసుబాటు, మానసికమైన ప్రశాంతత కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆచరించి చూడండి. మంచి ఫలితాలు ఉంటే వాటిని కంటిన్యూ చేయండి, లేకపోతే మానివేయండి.